మద్యపానం, ధూమపానం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసై జల్సాలకు డబ్బులు లేక ఎదుటివారిని డామినేట్ చేసే వ్యక్తిత్వం గల ఒక బ్యాచ్ చేతిలో అన్యాయంగా ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిని పొట్టన పెట్టుకున్న ఆరుగురు కుర్రాళ్ళు తమ జల్సాల డబ్బులకి భద్రాచలం, ఎటపాక, గుండాల ప్రాంతాల్లో జనసంచారం లేని చోట్ల రాత్రి వేళల్లో ఒంటరి వాళ్ళని కత్తులు, కర్రలతో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఇదే నైజంతో ఒక కుర్రాడి చేతిలో బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఉదంతాన్ని ఎటపాక పోలీసులు ఛేదించారు. ముద్దాయిలు ఆరుగురిలో ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం. కాగా ఈ కేసు వివరాలను అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ ఎటపాక సిఐ రామారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటరెడ్డిపేట గ్రామం ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జాతర జరిగేటువంటి ప్లేస్లో సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సుమారు 1 మీటర్ల దూరంలో గల గ్రామీణ కాంగ్రెస్లో 6 వ్యక్తులు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ప్లేట్స్ తోటి భోజనం చేస్తూ ఉంటుంటే వాళ్ళని ఒక వ్యక్తి వాటర్ బాటిల్ తోటి న్యాచురల్ కాల్స్కి వెళ్ళడం అవుతుంటే వాళ్ళందరినీ కూడా మందలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 6 వ్యక్తులు ఇతను మందలించడం జరిగింది. దాని మీద వాటర్ బాటిల్ని లాక్కొని అతన్ని తిట్టి చంపేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ విషయాన్ని టెంపుల్ వద్ద ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుడికి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఆ వ్యక్తితో పాటుగా వెళ్ళి ఈ 6 వ్యక్తుల్ని కూడా నిలదీయడం జరిగింది. ఈ 6 వ్యక్తులను నిలదీసి మాట పెరిగి వాళ్ళ 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తి వద్ద కత్తి ఉంది. ఆ కత్తితోటి ఈ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా 3 గాయాలు పాలవడం, బలమైన రక్త గాయాలని వాళ్ళందరూ కూడా ముగ్గురిని కూడా పడవడంతో వాళ్ళని భద్రాచలం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంతో వాళ్ళలో ఒక వ్యక్తి సుమారు 4:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. దాని మీద వన్ ఆఫ్ ది ఇంజ్యూర్డ్ మిగతా 2 గాయాలైనటువంటి వాళ్ళు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మేము క్రైమ్ నెంబర్ 49/2024 అండర్ సెక్షన్ 147, 302, 307 రెడ్ విత్ 149 ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం ఎటపాక సిఐ అయినటువంటి నేను, ఎటపాక ఎస్ఐ గారు అయినటువంటి శ్రీ కె పాలసారి గారు మరియు ముద్దాయిల కోసం శ్రీ ఎస్పీ పాడేరు ఎస్పీ సార్ గారు, విజయ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మా అడిషనల్ ఎస్పీ చింతూరు శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా 4 బృందాలుగా విడిపోవడం జరిగింది. విడిపోయి ముద్దాయి కోసం అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేయడం జరిగింది. ఈరోజు 31/3/2024 సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిల్ని అంటే 6 వ్యక్తుల్ని ముజ్జుకు సెంటర్ గ్రామ శివారు రాయగూడెం జంక్షన్ కల్వర్ట్ వద్ద ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆధీనంలోకి తీసుకున్న అనంతరం వాళ్ళని విచారించగా వాళ్ళు జరిగిన నేరాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో 2 సార్లు ఈ భద్రాచలం నుంచి సరౌండింగ్ ఏరియాలో ఆటోలో తిరుగుతూ ఒంటరిగా ఉండేటువంటి ప్రయాణికులను చాకుతోటి కర్రలతో బెదిరించి వాళ్ళ వద్ద డబ్బులు కూడా వసూలు చేసినట్లుగా వాళ్ళు ఈ నేరాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఈ నేరాన్ని ఈ ఇంజురీని హత్య ప్రయత్నం చేయడానికి ఉపయోగించినటువంటి చాకుని గురించి వాటి గురించి కూడా ఆరా తీయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి ఆ చాకును మరియు వాళ్ళ వద్ద ఉన్నటువంటి 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని జప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల్ని అతి స్వల్పకాలం వ్యవధిలో చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా వాళ్ళ వద్ద నుండి రికవరీ చేయడంలో దర్యాప్తులో సహకరించినటువంటి శ్రీ కె పాలసారి ఎస్ఐ గారిని, అదేవిధంగా వారి యొక్క సిబ్బంది అప్పన్న హెడ్ కానిస్టేబుల్, నాగరాజ్ హెడ్ కానిస్టేబుల్, నాగేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్, ప్రదీప్ కుమార్ కానిస్టేబుల్ అందరినీ కూడా మా ఎస్పీ శ్రీ సుధీర్ సిన్హా ఐపీఎస్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ చింతూరు రాహుల్ మీనా గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.